హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మేనత్త కూతురు సిరీస్ని మీరు ఎంతగానో అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటే మేము ఇంకా మరిన్ని కొత్త సిరీస్తో కొత్త స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాము. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు పార్ట్ 5తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 5లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? దోస్తులు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, అలాగే కామెంట్లో వీడియో ఎలా ఉందో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మా వీడియోస్ని. డాడ్, ప్లీజ్ డాడ్, లేవండి డాడ్. మీరు లేకుండా నేను ఉండలేను డాడ్. నేను బతకలేను. ప్లీజ్ డాడ్, నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి. కేవలం నా పెళ్లి గురించి మీరు ఇంతగా అప్సెట్ అవుతారు అనుకోలేదు డాడ్. ప్లీజ్ డాడ్, మీరు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్, మీకు నచ్చిన సంబంధమే చేసుకుంటాను డాడ్. ఈ ప్రేమ వద్దు, ఏది వద్దు నాకు. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు డాడ్. ప్లీజ్ డాడ్, లేవండి. నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి. నువ్వు వెళ్ళిపోయి నన్ను ఒంటరిని చేయొద్దు డాడ్. చిన్నప్పటి నుంచి నా వేలు పట్టుకొని నడిపించావు. ఏది చెడో ఏది మంచో నువ్వే చెప్పావు. ఇప్పుడు సడన్గా నన్ను పాతాళంలో పడేసి వెళ్ళిపోతావా డాడ్? ఈ ప్రపంచంలో ఒంటరిగా నేను ఉండలేను డాడ్, నువ్వు లేకుండా. ప్లీజ్ డాడ్, నువ్వే అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నా కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ డాడ్, లేవు డాడ్, నా కోసం. డాడ్ డాడ్ ప్లీజ్ డాడ్, ఇంకోసారి ఇలా అస్సలు చేయను. మీరు ఇంతగా ఫీల్ అవుతారని తెలీదు డాడ్. ప్లీజ్. సారీ డాడ్, మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను డాడ్, నన్ను క్షమించండి. రాజ్, లేవురా, లే. నన్ను క్షమించానని చెప్పండి డాడ్. నేను నిన్ను క్షమించడం ఏంట్రా? నువ్వు నా కొడుకువి, నా బంగారు తండ్రివి. లేనానలే, బాధపడకు. నీ కళ్ళల్లో నీళ్లు చూసి నేను తట్టుకోగలనారా? ఏడు పాపు. ఏమైంది డాడ్, అలా ఎందుకు అయ్యావు? మీరెంత స్ట్రాంగ్, ఇలా అవుతారనుకోలేదు. నాకేమైందిరా ఇప్పుడు? పిచ్చోడా, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళను. చాలా భయం వేసింది డాడ్. ఎందుకురా భయం? నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పానుగా నిన్ను విడిచి. ఓ, మెలకువ వచ్చిందా? జరగండి. డాక్టర్, మా డాడీ లేచారు. ఓకే, ఒకసారి జరగండి. వరదరాజ్ గారు, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఇప్పుడు ఓకే డాక్టర్. కళ్ళు తిరుగుతున్నట్టు, వామిటింగ్ వస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? లేదు. మీకు ఎప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు, వామిటింగ్ అనిపించినా వెంటనే నన్ను పిలవండి. ఓకే? ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. టేక్ రెస్ట్. ఓకే, డోంట్ బి ఎమోషనల్, నథింగ్ టు వరీ. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. చూడండి మా, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. తనకి కొంచెం ఇబ్బంది కలిగినా నన్ను పిలవండి. నేను ఒక నర్స్ని పంపిస్తాను, తను మానిటర్ చేస్తుంది. ఓకే? ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరేమవుతారు తనకి? కొడుకు అన్నారు కదా? ఎస్ డాక్టర్, హిస్ సన్ ఆఫ్ మిస్టర్ వరదరాజ్. ఓకే, మీరు ఇక్కడ ఉండకండి ప్లీజ్. ఒక 1-2 days వరకు తనకి చాలా రెస్ట్ అవసరం. మీరు ఇక్కడ ఉంటే తను ఇంకా ఎమోషనల్ అవుతాడు. మళ్ళీ సీరియస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే? ఓకే డాక్టర్. మీ మదర్ని కూడా ఇక్కడికి రానివ్వకండి, చాలా డిస్టర్బ్ చేస్తుంది, ఏడుస్తోంది. మీరేమవుతారు మిస్టర్? నా ఫ్రెండ్ కార్తిక్. ఎస్ కార్తిక్, మీరు ఇక్కడ ఉండొచ్చు. ఓకే డాక్టర్, నేనుంటాను. అయ్యో, ఏమండి, లేచినవా అండి? ఏమైందండి నీకు? అయ్యో, వద్దురా కొడుక, నాన్నతోటి వాదించకురా అంటే వాదించిండు. నా మొగునికి ఇట్లాంటి పరిస్థితి వచ్చే. అయ్యో, ఏం కాలేదు నాకు, ఊరుకో. అయ్యో, నెక్లెస్ పెట్టుకోకుండానే ఆగమాగమత్తి, మళ్ళా పెట్టుకోనత్తి. ఈ హాస్పిటల్లో పడతావనుకోలేరు. గదేదో బెయిన్ స్టోకో ఏందో స్టోక్ వచ్చిందట. గా దరిద్రపు మాయరా రోగం నీకే రావన్నా? ఏమండి, మన ఇంట్లో పనిచేసే డ్రైవర్కు రావచ్చు కదా, మన ఇంట్లో పనిచేసే పందానికి రావచ్చు కదా. అయ్యో, ఏమండి. అమ్మా, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళండి. సార్, తనని తీసుకెళ్ళండి, ఇట్స్ డేంజరస్. మీ పద, మనం బయటకు వెళ్దాం. నాకు 7 డైమండ్ సెట్లు కొనిస్తాను, ఒక్క డైమండ్ సెట్ కూడా కొనియలే. ఇప్పుడే గిట్ల పోతే ఎట్లా అండి? ఇట్లా అయితే ఎట్లా మీకు? నాకు 7 డైమండ్ సెట్లు ఎప్పుడు కొనిస్తావు? నువ్వు పోతే నేను ఆ సెట్లు కూడా వేసుకోరాదు. ఎందుకు ఇట్లా చేస్తానవండి? ఆడు చెప్పిన సంబంధం ఒప్పుకోవచ్చు కదా.
మా తమ్ముని బిడ్డను చేసుకుందాం సపరేక. అమ్మా నడు. ఏంది ఏమడతావు డాక్టరు? నువ్వు డాక్టర్వేనా అసలు? ఎట్లా పాడేనావు బట్టగుండు పెట్టుకొని? ఏంటి మిస్టర్, ఏంటి తను? సారీ డాక్టర్, మీరు అవన్నీ పట్టించుకోకండి ప్లీజ్, నా కోసం. ఆ ఫ్యామిలీ డాక్టరు మంచోడు, ఏమన్నా ఏమనడు, మంచిగా మాట్లాడతాడు నాతోటి. నువ్వేందో ఇట్లా పాడైనావు. ఫ్యామిలీ డాక్టరు ఇక్కడ లేడు ఇండియాలా. నాకు ఫోన్ చేసి రమ్మంటే నేను వచ్చిన. అయితే ఏంది ఆ బట్టగుండు? నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు అసలు డాక్టర్ లెక్కనే పాడగలేవు. ఏందో డాక్టర్ అంటున్నావు. సపరేక వేరే హాస్పిటల్కి పట్టుకుపోదాం పారా నాన్నను. ఎట్లయినా లేచిండు, ఏం కాలే మన నాన్నకి, ఏం కాదు. మమ్మీ ఏంటా మాటలు? లేకపోతే ఏంద్రా, మొగునికి మంచి లేకపోతే పెండ్లమచ్చి చూడొద్దా, మాట్లాడొద్దా? నేను చూస్తే చాలు నన్ను నోరుతాను లేడు, ఒరే దొరుతాను నా మీదికి. దుఃఖం రాదా మొగుడిని చూస్తే ఈ పరిస్థితులల్లా? నీవు అమ్మ బయటకో ఏడు బయటకో ఎర్రు, ఇక్కడ మాత్రం ఉండకు, నడు. రేపు నీకిదే పరిస్థితి వస్తే నీ పెండ్లమత్తే అద్దు పొమ్మంటావా? అప్పుడు తెలుస్తుంది నీకు. నీ బట్ట గుండు మొక్కల చెప్పు పెడితే నువ్వు డాక్టర్ వావు. ఆ మొగునికి వచ్చే బ్రెయిన్ స్ట్రోకు నీకే అత్త అయిపోవు, పీడబోతుండే. ఇజ్జత్ మొత్తం తీస్తుంది ఇది. ఏమండి మళ్ళీ ఏమైంది? ఇప్పుడే లేచితివి. డాక్టర్ ఏం డాక్టర్ మునిగిండు, ఇప్పుడే లేచిండు మళ్ళా అన్నాడు. ఏం ఇంజక్షన్ ఇస్తాడో ఏమో డాక్టరు. ఇప్పుడు అన్నయ్యని మనసులో పెట్టుకోకు, మళ్ళేమో అయింది మా ఆయనకు, చూడు ఒకసారి జరా. ఇక అమ్మ నువ్వు ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉంటే ఆయన కోపాలకు పోతాడు పర్మనెంట్. మళ్ళీ రాడిగా చెప్తాను. ఇగో నేను మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడు మర్యాదగా డాక్టరు. మేము లక్షలు లక్షలు పైసలు కడతాన్నాం, బుక్కానికి కాదు. ఏనన్నా మాట్లాడచ్చు. సరే తీసుకుపోండి మీ ఫాదర్ని ఇంకేదైనా హాస్పిటల్కి ప్లీజ్, నా వల్ల కాదు ట్రీట్మెంట్. మమ్మీ ఆంటీ ఈయన పెద్ద డాక్టర్, అంకుల్కి ఇప్పుడిప్పుడే మంచిగా అవుతుంది. అట్లా అనకు డాక్టరు, మంచిగా చూసుకొని నేను పోతాన్నా. మీరు కూడా ఇక్కడ ఉండకండి. అరే నేను వెళ్తున్నాను రా, నువ్వు చూసుకుంటావుగా డాడీని? అంకుల్ని నేను చూసుకుంటానురా, నువ్వు వెళ్ళు. నేను ఇక్కడే ఉంటాను రా, ముందట మమ్మీ దగ్గర. ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయి. డాడ్ జాగ్రత్త. ఓకేరా, నువ్వేం టెన్షన్ పడకు, ఏం కాదు అంకుల్కి, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పిండు డాక్టర్. అంకుల్కి ఏమైందో ఏమో, ఇంటి పెద్దకి ఇట్లా అయితే ఫ్యామిలీ మొత్తం అల్లా కల్లోలం అవుతుంది. అంకుల్ లేచారా? డాక్టర్ని పిలవమంటారా? ఏంది అంకుల్ సడన్గా ఇట్లా నవ్వుతున్నారు? డాక్టర్ రే కార్తిక్, పిలువకు డాక్టర్ని, నేను మంచిగానే ఉన్నా. ఏంది అంకుల్ సడన్గా ఈ చేంజ్? మీకు బ్రెయిన్ స్ట్రోక్ అన్నారు. రా దగ్గరికి రా. ఏంటి అంకుల్? బ్రెయిన్ స్ట్రోక్ లేదు ఏం లేదు, వట్టిగానే నాటకం ఆడినా. వాడు మొత్తం నమ్మేసిండా? నమ్మిండి అంకుల్, పాపం వాడు మస్తు ఫీల్ అవుతున్నాడు. మేమందరం మస్తు టెన్షన్ పడ్డాం. పడని పడని, టెన్షన్ వాడాలి వాడు. ఎందుకు అంకుల్ అట్లా చేస్తారు? పాపం వాడు బాగా సెన్సిటివ్. ఆంటీ కూడా మస్తు బాధపడ్డది. ఆంటీ బాధ నా గురించి కాదు, పైసలు బంగారం. వీడు మాత్రం నా గురించే బాధపడతాడు. కానీ ఏంటిది అంకుల్ చిన్నపిల్లాళ్ళ, ఎందుకు ఇవన్నీ? డాక్టర్ కూడా చెప్పాడు. ఆ డాక్టర్ గారు నా ఫ్రెండే. ఇద్దరం కలిసి నాటకం ఆడినాం. వాడికి తెలిస్తే ఘోరంగా ఉంటుంది అంకుల్. ఎట్లా తెలుస్తుంది భయ్? నువ్వు చెప్తానే తెలుస్తుంది. లేదు అంకుల్, నేను అస్సలు చెప్పను. మీరు ఏది చేసినా ఏదో మంచి కొరకే చేస్తుంటారు. వాడి కోసం ఏరా నేను చేసింది, వాడి పెళ్లి కోసం. పెళ్లి కోసం ఇంత చేశారా? మీ చెల్లెలు కూతుర్ని పెళ్లి చేసుకోమన్నారంట, అందుకేనా? అవునరా కార్తీక్, లేకపోతే వాడు ఎవరినెవరినో చేసుకుంటానంటున్నాడు. నేను మా చెల్లికి మాటిచ్చొచ్చాను. కానీ ఇది మరీ అన్యాయం అంకుల్. ఆ మౌనిక గురించి నీకు తెలియదారా? వాళ్ళ నాన్న నన్ను చంపడానికి ట్రై చేశాడు. తెలుసు తెలుసు అంకుల్, నేను వీడికి చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ వీడు అసలు ఒప్పుకుంటేగా. అన్నీ ఆలోచించి అన్నీ ట్రై చేసి చివరకు ఇదే కరెక్ట్ అనిపించిందిరా. లేకపోతే వాడు అస్సలు నమ్మడు, మొండివాడు. అవును అంకుల్, రాజ్ చాలా మొండి. నేను అసలు పెళ్ళే చేసుకొని ఇలాగే ఉండిపోతానన్నాడు. చెప్తున్నానుగా, ఇటు నా మాట కాదనిలేడు, అటు వాడి ప్రేమను వదులుకోలేడు. అందుకే ఇదంతా చేశాను. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా మరి? ఖచ్చితంగా చేస్తాను అంకుల్. వాడు ఆ మౌనికని పెళ్లి చేసుకోవద్దని నాకు ఉంది. మరి వాడికి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదరా. చెప్పి చూశాను అంకుల్, ఎంత చెప్పినా వాడు వినట్లేదు. ఇంకా బలవంతం చేస్తే వాడు నా ఫ్రెండ్షిప్ని కూడా కాదనుకునేటట్టున్నాడు. అందుకే విడిచిపెట్టాను. మీతో మౌనిక గురించి మాట్లాడదామనుకునే లోపే అదంతా జరిగింది. ఎలా ఉంది నా డ్రామా? వామ్మో, ఏం డ్రామా అంకుల్.
నేను కూడా టెన్షన్ పడిపోయాను. నా ఫ్రెండ్ని మంచి దారిలో పెట్టడానికి ఇలా చేస్తున్నారు కాబట్టి నేనైతే చాలా హ్యాపీ అంకుల్. మరి నువ్వు నాతో చేతులు కలుపుతావా? ఎస్ అంకుల్, మీరు ఏది చెప్తే అది చేస్తాను. నాకు మీ మీద చాలా గౌరవం ఉంది. మీరు ఏది చేసినా కరెక్టే చేస్తారు. పిల్లల కోసం పెద్దవాళ్ళుగా ఏమాత్రం చేయాల్సిందే. 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమంటారు కదా కార్తీక్. ఒక్క తప్పు చేశాను అంతే. మీరు తప్పని అనుకోకండి అంకుల్. మీరు పెద్దవాళ్ళు, పిల్లల కోసం ఏదైనా చేయొచ్చు. మీరు ఎప్పుడు కూడా పిల్లల మంచి కొరకే ఆలోచిస్తారు. నేను ఇంత బాగా చదువుకొని ఇలా సెటిల్ అవ్వడానికి కారణం కూడా మీరే అంకుల్. నీకు ఎన్నోసార్లు చెప్పాను కార్తీక్, మన ఆఫీస్లోనే వర్క్ చేయమని, అయినా వినవు. లేదు అంకుల్, నాకు వాడు అలా బెస్ట్ ఫ్రెండ్ లానే ఉండాలి. నేను అందులో వర్క్ చేసి వాడు నాకు బాస్ అంటే నేను ఒప్పుకోను. ఒక 4-5 రోజులు ఈ డ్రామా కంటిన్యూ చేద్దాం, సరేనా? సరే అంకుల్. ఆంటీకి కూడా తెలీదా అయితే? ఆ ఆంటీకి తెలిస్తే ఇంకా మన ఉన్నదా? అస్సలు తెలియదు. ఓకే అంకుల్, మీరు పడుకోండి హాయిగా, నేను చూసుకుంటాను. పిచ్చోడు అంకుల్ వాడు, ఎంత టెన్షన్ పడుతున్నాడో ఏమో. అమ్మా, ఏమైందమ్మా అలా ఏడుస్తున్నావు? ఏ జన్మలో ఏం పాపం చేశానో తల్లి, నా కర్మ ఇలా రాసి పెట్టుంది. నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడిస్తే తట్టుకోలేను నేను. ఏమైంది మనకిప్పుడు? నేను నిన్ను బాగా చూసుకోవట్లేదా? నువ్వు నన్ను కన్న తల్లిలా చూసుకుంటున్నావు తల్లి, నేనే నిన్ను తల్లిలా చూసుకోవట్లేదు. అలా మాట్లాడకమ్మా, నువ్వేగా నన్ను పెంచి పెద్ద చేశావు. అలా మాట్లాడతావేంటమ్మా ఇప్పుడు? జీవితం మొత్తం నరకం చూశాను తల్లి. ఈ నరకంలో నిన్ను కూడా పడేసి వెళ్ళాలా? ఎందుకమ్మా అలా అంటావు? నీకేం కాదు, నువ్వు నా దగ్గరే ఉంటావు. ఏమో తల్లి, ఏమో నా కర్మ ఎట్లా రాసి పెట్టుంటే అట్లనే అవుతుంది. నేను పోయేలోగా నీ జీవితం చక్కదిద్ది పోవాలనుంది తల్లి. నిన్ను సంతోషంగా చూస్తూ పోవాలనుంది. నాకు ఇప్పుడు ఏమైందమ్మా? నేను సంతోషంగానే ఉన్నాను కదా. పెళ్ళైనప్పటి నుంచి సుఖం అంటూ ఎరగలేదు. ఇన్ని కష్టాలు పడ్డాను. ఆ దేవుడు నా కష్టాలను చూసి ఒక అవకాశం ఇచ్చినట్టున్నాడు. ఏంటమ్మా, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మామయ్య చెప్పింది నిజమే అనిపిస్తుంది తల్లి. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? మామయ్య కొడుకుని పెళ్లి చేసుకోవచ్చుగా. నాకు అసలు పెళ్లి పైన ఆలోచనే లేదమ్మా. ఇంకోసారి ఆ మాట మాట్లాడకు. నేను అసలు పెళ్లి చేసుకోను. అలా మాట్లాడకు తల్లి. మీ అన్నయ్య గారు వచ్చి మనసులో ఒక విత్తనం నాటగానే అది ఇప్పుడు పెద్ద వృక్షమైంది కదూ. అత్యాశ పనికిరాదమ్మా. మనిషికి ఆశ ఉండాలి, కానీ అత్యాశకి వెళ్ళకూడదు. నాకైతే అత్యాశ లేదమ్మా. చిన్నప్పుడు మామయ్య నన్ను ఎంత బాగా చూసుకునేవాడో తెలుసా? అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. నా తల్లి తండ్రి మొత్తం అన్నయ్యే తెలుసా. అయితే ఏంటమ్మా, ఇప్పుడు నిన్ను పట్టించుకునే వాళ్ళే లేరు. చూశాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. మర్చిపో అమ్మ వాళ్ళ గురించి. లేదమ్మా, వారం రోజులు ఆలోచించుకోమని చెప్పాడు కదా, మళ్ళీ వారం రోజులకు వస్తానన్నాడు. లేదమ్మా, నాకు వాళ్ళపైన నమ్మకం లేదు. అన్నయ్య మాట తప్పడు తల్లి. నాకు తెలుసు అన్నయ్య గురించి. అయినా నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. అలా అనద్దు తల్లి, కొంచెం ఆలోచించు నా కోసమైనా. అమ్మా, నాకు చదువు లేదు, అంతస్తు లేదు. నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేసి నా గొంతుకొస్తావా? అన్నయ్య చాలా మంచోడు తల్లి. అతను చాలా గొప్పవాడని తెలుసుకున్నాను. మన తాహతకు మించి ఆలోచించకూడదు. అది నా చివరి కోరిక తల్లి. వద్దమ్మా. స్వాతి, నీకోసం ఇంత చేసిందమ్మా. అమ్మ చివరి కోరిక తీర్చొచ్చుగా. మామయ్య, అన్నయ్య, నన్ను క్షమించండి మామయ్య. అమ్మ కోసం ఏదైనా చేస్తాను, కానీ ఇది మాత్రం నేను ఒప్పుకోను. అమ్మను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. అమ్మను విడిచిపెట్టమని ఎవరంటున్నారు తల్లి? మనతో పాటే తీసుకెళ్దాం అమ్మని. చూడు మామయ్య, మీరు అనుకుంటున్నట్టు నేను మీకు తగ్గ కోడల్ని కాదు. సంస్కారం ఉంది కానీ చదువు లేదు. మీ అబ్బాయి నన్ను అస్సలు ఒప్పుకోడు. పైగా అంత అందగాడు, దేనిలోనూ తక్కువ కాదు. చదువెందుకు తల్లి? మంచి మనసుంది, సంస్కారం ఉంది, నీకు తెలివి కూడా ఉంది. నేను చూశానుగా స్వయంగా. లేదు మామయ్య, ఇవన్నీ మనం అనుకుంటే సరిపోదు. మీ అబ్బాయి నన్ను అస్సలు ఒప్పుకోడు. నా కొడుకు ఒప్పుకున్నానంటే చేసుకుంటావా? అన్నయ్య, అవునమ్మా, నా కొడుకు రాజ్. నేనేది చెప్తే వాడికి అదే వేదవాక్కు. నీ కూతురులా కాదు వాడు. అమ్మా, వాడు పెళ్లికి ఒప్పుకున్నాడు. అది చెప్పడానికే వచ్చాను. కానీ నీ కూతురు నన్ను ఇంతలో అవమానిస్తుంది అనుకోలేదు సరిత.
అన్నయ్య, వాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నాడా? మామయ్య, నేను మా అమ్మ చెప్పినట్టే వింటాను. తను ఒప్పుకున్నాడంటున్నారుగా. నాకేం ఇబ్బంది లేదు మామయ్య. బావని పెళ్లి చేసుకోవడానికి నేను కూడా రెడీ. కానీ అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. తనకి చాలా ట్రీట్మెంట్ చేయించాలి. నువ్వు దాని గురించి అస్సలు ఆలోచించకు తల్లి. నా చెల్లికి నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. మంచి వైద్యం ఇప్పిద్దాం. మిమ్మల్ని ఇద్దరిని సంతోషంగా చూస్తూ తను నేను కళ్ళు మూస్తాం. ఇప్పుడే కాదు తల్లి, 100 ఏళ్ళు సంతోషంగా జీవిస్తుంది నా చెల్లి. చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఎట్లున్నాయి దోస్తులు మన వీడియో? మరి రాజు స్వాతి పెళ్లి జరగబోతుందా? రాజు వాళ్ళమ్మ పెళ్లి ఒప్పుకుంటుందా? ఇది తెలియాలంటే మళ్ళీ రేపటి ఎపిసోడ్ చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.